ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కే రాఘవ్, ఇప్పుడు మనం చాలా రకాల యాడ్లో గమనిస్తూ ఉంటాం. జుట్టు మీద కొత్త హెయిర్ మొలుస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. కంప్లీట్ ఎంటీ స్కాల్ మీద కొత్త హెయిర్ మొలుస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. మరి ఇది నిజంగా సాధ్యమైన షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రొసీజర్ చేస్తే కానీ కంప్లీట్గా అక్కడ లేని జుట్టు కొత్తగా అక్కడ నుంచి మొలుస్తుందా అంటే ఆన్సర్ నో. మన స్కాల్ప్ మీద లేని జుట్టు ఎప్పటికీ మన స్కాల్ప్ మీద కొత్తగా మొలవదు. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతిలో కూడా మీ స్కాల్ప్లో ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని తీసుకొని మళ్ళీ ఇంప్లాంట్ చేస్తాను, లేదా మీ బాడీలో నుంచి ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని తీసుకొని ఏదైతే డిఎస్టీ డిపెండెంట్ కాదో అటువంటి హెయిర్ని తీసుకొని మళ్ళీ ఆ స్కాల్ప్ ఏరియాలో ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ ఇంప్లాంట్ చేస్తానే తప్పిస్తే కంప్లీట్గా న్యూ హెయిర్ని ప్రొడ్యూస్ చేయడం కానీ న్యూ హెయిర్ని మొలిపించడం అనేటువంటిది కానీ ఏ రకంగానూ సాధ్యం కాదు. మరి ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఇవన్నీ కూడా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని సేవ్ చేస్తాయి, ఎగ్జిస్టింగ్ హెయిర్ని గ్రోత్లోకి ప్రమోట్ చేస్తాయి, ఎగ్జిస్టింగ్ హెయిర్ని థిక్గా చేస్తాయి, ఎగ్జిస్టింగ్ హెయిర్ని లెంత్ ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల లాస్ట్ అయిన డెన్సిటీని మళ్ళీ తీసుకొస్తాయి, మీ హెయిర్ని బెటర్గా కనిపించేలా చూపిస్తాయి. అంతేగాని డినోవో అంటే అక్కడ లేని హెయిర్ని కంప్లీట్గా న్యూ హెయిర్ని తీసుకురాగలుగుతామా అంటే అది నాట్ పాసిబుల్. అంత మాత్రాన మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకున్నా లేకపోతే ఎగ్జిస్టింగ్ హెయిర్ని మనం రివైవ్ చేసుకున్నా కూడా మన స్కాల్ప్ మీద ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ని రివైవ్ చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చేసి బట్టల ఫామ్ అయిపోయిందో అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని హెయిర్ గ్రో చేసుకోవచ్చు. మనకు కావాల్సింది హెయిర్ గ్రో అవ్వడం, అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఈజీగా సాధ్యం.